అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బ్రతికించినదే నీ కృప నన్ను బ్రతికించిందయ్యా. నేను చచ్చిన శవంలాగా అనేక మందిని హింస పెడుతూ, అనేక మందిని బాధ పెడుతూ, అయ్యా నా బ్రతుకు వలన, పాపిష్టి బ్రతుకు వలన చాలా మంది నాశనం అయిపోయినారు. కానీ నువ్వు నన్ను బ్రతికించావు, నన్ను వెలిగించావు. ఈ వెలుగు అనేక మంది కొరకు వాడబడాలి. ఈ వెలుగు అనేక మందిని వెలిగించాలి. ఆశ తపన అపోస్తలుడైన పౌలులో నుంచి బయటకు వచ్చిన విధముగా నీ జీవితంలో కూడా దేవుడు ఆశించేది ఏంటి అంటే, నీ జీవితంలో దేవుడి చిత్తం నెరవేరాలా. మనం అనుకుంటాం మనం చేస్తున్న వాటిలో, మన పనుల్లో, మన జీవితాలలో మన బిడ్డలను అందరినీ కూడా దేవుడే కాస్తాడు, దేవుడే చూస్తాడు, దేవుడిది అంతా అని ఆయనకు అప్పచెప్తాం. కానీ మనం చేసే పనులన్నీ చేస్తూ ఉంటాం, మనం చూసేవి అన్నీ చూస్తూ ఉంటాం, మనం చేసే పాపములన్నీ చేస్తూ ఉంటాం. వీటన్నిటినీ దేవుడు చూడడా?